కార్మికులు కొట్లాడి సాధించుకున్న కార్మిక చట్టాలను లేబర్ కోడ్లుగా విభజించి కార్మికులకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని కార్మిక సంఘాల నాయకులు గోపాలస్వామి, మంచి నరసింహులు ఆరోపించారు. ఫిబ్రవరి 16వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు రక్షణగా ఉన్న చట్టాలను రద్దు చేస్తూ యాజమాన్యాలకు ఉపయోగపడేలా 4 కార్మిక చట్టాలుగా రూపొందించిందన్నారు. కార్మిక సంఘాల పిలుపుతో సిద్దిపేట పట్టణం సిఐటియు కార్యాలయంలో సిఐటియు, బీఆర్టీయూ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్ కార్మిక సంఘాలు వాటి అనుబంధ సంఘాలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 16న నిర్వహించే దేశవ్యాప్త కార్మిక సమ్మె, రైతాంగ బంద్ను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా హైస్కూల్ గ్రౌండ్ నుండి కార్మికులతో భారీ ర్యాలీ ఉంటుందన్నారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతామన్నారు. అదేవిధంగా ప్రతి కార్మికులకు గరిష్ట పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రేషన్ షాపులలో 14 రకాల వస్తువులను ఉచితంగా అందివ్వాలని కోరారు. కార్యక్రమంలో హెచ్ఎంఎస్ నాయకులు ఈదరి మల్లేశం, ఏఐటీయూసీ నాయకులు లక్ష్మణ్, కార్మిక సంఘాల నాయకులు రవి, శశిధర్, శోభన్ పాల్గొన్నారు. ఎస్కే సంయుక్త కిసాన్ మోర్చా అట్లాగే కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా వాళ్ళ రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, పేద ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన, అట్లాగే కేంద్ర ప్రభుత్వము కార్మిక కోడ్లను రద్దు చేయాలని, అట్లాగే హామీ ఇచ్చిన రైతు చట్టాలను మారుస్తాము, వెనక్కి తీసుకుంటామన్నటువంటి హామీలను ఇప్పటికి కూడా వాటి హామీలుగానే ఉన్నాయి. ఆ చట్టాలను మళ్ళీ దొడ్డిదారిన అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కార్మిక చట్టాలను అమలు చేయకుండా కార్మిక కోడ్లను తీసుకొచ్చి కార్మిక హక్కులన్నీ కాలరాసే విధంగా, వాళ్ళ సంక్షేమాన్ని గాలికి వదిలేసే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పూనుకుంటా ఉంది. దేశవ్యాప్తంగా సమ్మెలో ప్రజలందరూ కూడా దీన్ని మద్దతు తెలిపి విజయవంతం చేయాలని చెప్పి, అట్లాగే కార్మికులు, ఉద్యోగులు, వ్యవసాయ కార్మికులు, రైతులు మొత్తం ఈ ప్రదర్శనలో, అంటే రేపు జరగబోయే ప్రదర్శనలో పాల్గొనాలని చెప్పి ఇవాళ అన్ని కార్మిక సంఘాలు, రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు పిలుపునిస్తున్నటువంటి ఉంది. కాబట్టి దీన్ని విజయవంతం చేయడానికి ప్రజలు ముందుకు రావాలి. సంఘాల అనుబంధ సంఘాల ఏదైతే కార్మికులు ఉన్నారో అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. రేపు సిద్దిపేట హైస్కూల్ గ్రౌండ్ నుంచి 10 గంటలకు ర్యాలీ బయలుదేరుతూ ఉంది. కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలి. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నది కాబట్టి వాటికి పూర్తిగా వ్యతిరేకంగా ప్రజలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయాలని బీఆర్టీయూగా, మన జేఏసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికులు కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలి. ప్రజలు కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం దిశగా వాళ్ళు పాల్గొనాలని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం బీడీ కార్మికుల సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసిందని బీఆర్టీయూ బీడీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శోభన్ అన్నారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం కార్మిక కర్షక సంఘాలు, రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 16న చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్టీయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహులతో కలిసి ఆయన మాట్లాడారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీడీ పరిశ్రమపై కోటా చట్టం అనేది తీసుకొస్తుందో, తెలంగాణలో దేశంలో బీడీ పరిశ్రమలో ఆధారపడి లక్షల మంది కార్మికులు ఆధారపడుతున్నారు, జీవిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కోటా చట్టం అని తీసుకొచ్చి బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికులు కానీ, వ్యవసాయదారులు కానీ, అందరూ కానీ వాళ్ళకు నడ్డి ఉడిచిలాగా చేసే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ యొక్క కోటా చట్టాన్ని వెంబడే వివరించుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము బీఆర్టీ పక్షాన. రెండవది, ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చట్టాలు ఏదైతే ఉన్నాయో పోరాటాలతో చట్టాల ఒక సమస్యల మీద మేము పోరాటం చేసి సాధించుకునే హక్కులు ఉన్నాయి. ఆ హక్కులు మొత్తం కారణరాసే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. కాబట్టి బీడీ పరిశ్రమలో ఉన్న కార్మికులు రక్షించుకునే బాధ్యత కార్మిక సంఘాలు మాపై ఉంది. కాబట్టి కోటా చట్టం అనేది బీజేపీ ప్రభుత్వం వెంబడే విరమించుకోవాలని చెప్పి కోరుతూ బీఆర్టీ కార్మిక సంఘం పక్షాన మేము కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము.